నిజంగా తమకు ఏమి కావాలో తమకైనా తెలుసో లేదో తెలియదు కానీ ప్రపంచవ్యాప్తంగా తాము ఫేమస్ అవ్వాలని తమ గురించి ప్రపంచం చర్చించుకోవాలని బలవంతంగా గౌరవాలు పొందాలని భావిస్తుందో ఏమో కానీ పాకిస్తాన్ తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ముందు చేసిన హడావిడి ఇచ్చిన మొండి పట్టుదల బిల్డప్లు బంగ్లాదేశ్ కోసం తాము ఎంతకైనా సిద్ధమనే వ్యాఖ్యలు చెల్లారిపోయాయి. ఐసీసీ కాస్త గట్టిగా నిలబడి డెడ్ లైన్ విధించేసరికి పాక్ తగ్గక తప్పలేదు. భారత్తో మ్యాచ్కు సిద్ధమైంది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. వైద్యం అంటే వ్యాపారం కాదు అని లక్షలాది ప్రజల ప్రాణాలు కాపాడిన వైద్యుడు డాక్టర్ రాజేశ్వర ప్రసాద్, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, లలిత హాస్పిటల్స్, ఇప్పుడు హైదరాబాద్ అల్కాపూర్ టౌన్షిప్, మణికొండలో. ఇక స్టోరీలోకి వెళ్తే, పాకిస్తాన్ తాజాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ ముందు చేసిన హడావిడి ఇచ్చిన బిల్డప్లు బంగ్లాదేశ్ కోసం ఎంతకైనా సిద్ధమనే వ్యాఖ్యలు చల్లారిపోయాయి. ఐసీసీ కాస్త గట్టిగా నిలబడి డెడ్ లైన్ విధించేసరికి పాకిస్తాన్ తగ్గక తప్పలేదు. భారత్తో మ్యాచ్కు సిద్ధమైంది. అవును, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధికారులతో చర్చలు జరిపిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం తన ప్రతిపాదిత బహిష్కరణ విషయం నాటకీయంగా మలుపు తిరిగింది. పీసీబీ, బీసీబీ అధికారులతో ఐసీసీ సమావేశం అనంతరం క్లారిటీ వచ్చింది. దీంతో ఫిబ్రవరి 15న భారత్తో జరగనున్న మ్యాచ్లో తాము పాల్గొంటామని పాకిస్తాన్ ప్రకటించింది. దీంతో టీ20 ప్రపంచ కప్ 2026లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరగనుంది. దీంతో అటు శ్రీలంక బోర్డు హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈ సందర్భంగా పాకిస్తాన్ సర్కార్ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఈ నిర్ణయాన్ని ధృవీకరించింది. ఈ సందర్భంగా బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈతో సహా స్నేహపూర్వక దేశాల నుంచి వచ్చిన పలు అభ్యర్థనలు ఈ బహిష్కరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయంపై ప్రభావం చూపిందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఇదే క్రమంలో క్రికెట్ క్రీడా స్ఫూర్తిని కాపాడడమే లక్ష్యంగా ఈ నిర్ణయం అని ప్రకటించడం గమనార్హం. మరోవైపు ప్రపంచ కప్కు దూరం కావడంతో బంగ్లాదేశ్కు కలిగిన ఆర్థిక నష్టాన్ని పూడ్చేందుకు పాకిస్తాన్ ఒక కీలక ప్రతిపాదన చేసింది. ఇందులో భాగంగా భారత్, పాక్, బంగ్లాదేశ్లతో ముక్కోనపు సిరీస్ను నిర్వహించాలని డిమాండ్ చేసింది. అయితే ఈ డిమాండ్ను ఐసీసీ తిరస్కరించింది. ఇదే సమయంలో భారత్తో ద్వైపాక్షిక క్రికెట్ పునరుద్ధరణకు పీసీబీ డిమాండ్ చేయగా అది తమ పరిధి బయట ఉన్న విషయమని ఐసీసీ తేల్చి చెప్పింది. కాకపోతే ఈ టోర్నీలో ఆడేందుకు తిరస్కరించినందుకు బంగ్లాదేశ్పై ఎలాంటి ఆంక్షలు విధించబోమని మాత్రం స్పష్టం చేసింది. దీంతో ఐసీసీ చర్చలు, శ్రీలంక బోర్డు విజ్ఞప్తులు, బంగ్లాదేశ్, యూఏఈ వంటి దేశాల సలహాల తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు, ప్రభుత్వానికి క్రికెట్ క్రీడా స్ఫూర్తి గుర్తుకు వచ్చిందా అనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి. పైగా ఐసీసీ ముందు పాక్ పెట్టిన డిమాండ్లలో బంగ్లాదేశ్ పైన ఎలాంటి ఆంక్షలు విధించబోమనే విషయానికి అంగీకరించడం మినహా మరి ఏ విషయంలోనూ ఐసీసీ ఆమోదం తెలపలేదని అంటున్నారు. దీంతో ఇంతటి దానికి అంత రాద్ధాంతం అవసరమా? ప్రపంచం ముందు జోకర్ అవ్వడం కాకపోతే అంటూ పీసీబీపై నెటిజన్లు సటైర్లు వేస్తున్నారు. ఇకపోతే నోటికి వచ్చినట్లు మాట్లాడే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ క్రీడా రంగంలో ఫుట్బాల్, టెన్నిస్, అథ్లెట్స్కు ఉండే ఆదరణ క్రికెట్కు ఉండదు. ఇప్పుడిప్పుడే క్రికెట్ వైపు పలు దేశాలు చూస్తున్న పరిస్థితి. తాజాగా టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న వేళ ట్రంప్ పంపిన ఒక మెసేజ్ ఇప్పుడు వైరల్గా మారింది. తనకు ఇప్పుడే క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ భారతదేశంలో జరుగుతుందని తెలిసిందని, ఈ టోర్నీలో పాల్గొంటున్న అమెరికా జట్టుకు బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ ఒక మెసేజ్ పంపారు. టీం యూఎస్ మెరుగైన ప్రదర్శన చేయాలన్న ట్రంప్, మనది బలమైన జట్టు, మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నా అంటూ మెసేజ్ చేశారు. టీ20 ప్రపంచ కప్లో తమ దేశ జట్టు పాల్గొంటున్న విషయం ట్రంప్ లాంటి అధినేతకు తప్పనిసరిగా తెలియాలనుకోవడం తప్పే అవుతుంది. కాకుంటే టోర్నీ మొదలై తమ జట్టు ఓటమి పాలైందన్న విషయాన్ని పట్టించుకోకుండా తాను చెప్పాలనుకున్నది చెప్పేసిన తీరు చూస్తే క్రికెట్ లవర్స్కు ఒళ్ళు మండక మానదు. టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా శనివారం రాత్రి టీమిండియా, యూఎస్ జట్ల మధ్య మ్యాచ్ జరగడం, ఆ మ్యాచ్లో ఆతిథ్య భారత జట్టు శుభారంభాన్ని చేయడం తెలిసిందే. అమెరికా జట్టును పసిగుణలుగా భావించినప్పటికీ మ్యాచ్లో అమెరికా జట్టు టీమిండియా సభ్యులకు ఒక దశలో చెమటలు పట్టించారనే చెప్పాలి. ఇక అమెరికా జట్టులో సగం కంటే ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. భారతీయ మూలాలున్న అమెరికన్లు కావడం మరీ విశేషం.